పాసమైలారం ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరింది. కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రమాద స్థలి పరిశీలన తర్వాత ధృవ హాస్పిటల్ కు సీఎం వెళ్లి గాయపడ్డ వారి పరిస్థితిపై వైద్యులతో మాట్లాడనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. నిన్నటి నుంచి ఘటనా స్థలిలోనే కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ తో పాటు జిల్లా అధికారులు అక్కడే ఉన్నారు. 4 ఇటాచీ ప్రొక్లైన్లతో భవనాల శిథిలాల తొలగింపు పనులైతే కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి టీమ్స్, హైడ్రా పాల్గొన్నాయి. పాసమైలారం ఘటనలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోస్తుంది. పొద్దున 29 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య తర్వాత 33, ఇప్పుడు 37కు చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించిన తర్వాత ధృవ హాస్పిటల్ కు వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శిస్తారు. అలాగే వైద్యులతో కూడా వారి పరిస్థితి పైన మాట్లాడతారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో 11 మంది వరకు కూడా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ తో పాటు జిల్లా అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సీఎం కూడా నిన్నటి నుంచి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు సంబంధించి వివరాలను తెలుసుకుంటూనే ఉన్నారు. 4 ఇటాచీ ప్రొక్లైన్లతో భవనాల శిథిలాలను తొలగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. అయితే రెస్క్యూ ఆపరేషన్ లో ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ అలాగే సింగరేణి టీమ్స్, హైడ్రా టీమ్స్ పాల్గొన్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మృతుల సంఖ్య గంటకు పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు 37కు చేరుకుంది. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? కంప్లీట్ గా శిథిలాలను తొలగించడానికి ఇంకా ఎంత సమయం పట్టే ఛాన్స్ ఉంది? రాధిక, అయితే ఇక్కడ పాసమైలారం వద్ద జరిగినటువంటి సిగాచి కంపెనీలో జరిగినటువంటి ఈ భారీ పేలుడులో సుమారుగా 37 మంది వరకు మృతి చెందినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ మరికొద్ది సేపట్లోనే ఈ పూర్తిగా ఈ సర్చ్ ఆపరేషన్ అయితే ముగిసేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా సుమారుగా 20 గంటల నుంచి కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడికి ఇప్పుడే కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఆ కార్మికులు, అందులో చిక్కుకున్నటువంటి సుమారుగా 27 మంది కార్మికుల ఆచూకీ ఇంతవరకు కూడా తెలియలేదు. అలాగే వారి యొక్క ఆచూకీ తెలపాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరుగా వారి కుటుంబ సభ్యులైతే ఈ పరిశ్రమ వద్దకు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వారందరూ కూడా పోలీసులు నిర్వహించేందుకు కూడా కొంత సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ వారి పోలీసులను కూడా వినిపించుకోకుండా మా మనుషులు దాంట్లో ఉన్నారు, మా భర్తల్ని కోల్పోయాము, మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయాము, మీకు ఈ బాధ ఏమర్థమవుతుంది అంటూ కూడా వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రాధిక, మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి బాధలో మేమున్నాము, మా బాధని మీరు అర్థం చేసుకోవాలంటూ కూడా పోలీసులతో కొంత వాగ్వాదం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముందు ఈ సంఘటన జరిగినటువంటి స్థలాన్ని పరిశీలించిన తర్వాత అటు ఆసుపత్రిలో కూడా వాళ్ళని పరామర్శించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా అటు జార్ఖండ్కు సంబంధించినటువంటి కార్మికులుగా కూడా చెప్తున్నారు. ఇందులో ప్రాణాలు కోల్పోయినటువంటి చాలామంది కూడా అటు జార్ఖండ్తో పాటు ఛత్తీస్గఢ్, అలాగే ఒడిశా రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీరందరికీ గవర్నమెంట్ తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా గవర్నమెంట్ ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. కానీ ఎట్టకేలకు ఈ ఘటన జరగడం అనేది తీవ్ర దురదృష్టకరం అనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే మనకు దాంట్లో తయారు చేసేటువంటి ఏదైతే మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే ఆ యొక్క సాచురేటెడ్ సంబంధించి ఏదైతే మనకు ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇటు టాబ్లెట్స్లోను అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్లోను కూడా యూజ్ చేస్తారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సెల్యులోజ్ అనేటువంటి మైక్రో క్రిస్టలైజ్డ్ సెల్యులోజ్ అనేటువంటి పదార్థాన్ని కూడా లోపల ఆ యొక్క సిగాచి కెమికల్స్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ ఏదైతే ఆ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రమాదం జరగడానికి మెయిన్ రీజన్స్ 2 బ్రాయిలర్స్లో ఏదైతే రియాక్టర్స్ ఉన్నాయో ఆ బ్రాయిలర్స్లో బొగ్గును వేసి ఆ హీట్ జనరేట్ చేస్తారు. ఆవిరిని జనరేట్ చేసిన తర్వాత దాన్ని ఈ కెమికల్స్కి అంటే పౌడర్గా మార్చడానికి ఉపయోగిస్తారు.
కనిపిస్తారు. సో ఆ యొక్క డ్రైయర్లోనే ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. కానీ ఇంకా శిథిలాల కింద సుమారుగా 27 మంది చిక్కుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తం ఘటన జరిగినప్పుడు సుమారుగా 130 మంది కార్మికులు ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పొద్దున షిఫ్ట్ కావడంతో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే ఈ షిఫ్ట్కి అయితే అందరూ కార్మికులు అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కార్మికులందరూ కూడా ఉదయం షిఫ్ట్ కావడంతో ఈ భారీగా ప్రాణ నష్టం వెల్లడింగ్ అంటే వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. భారీ ప్రాణ నష్టం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అందులో ఉన్నటువంటి చాలామంది కూడా ఆ యొక్క శబ్దం రాగానే పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా వెంటనే ఆ యొక్క భవనం ఏదైతే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ భవనం నుంచి గోడలు దూకి కూడా బయటికి పారిపోయి వారి ప్రాణాలు కాపాడుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పరిశ్రమలను కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. ఏదైనా మళ్ళీ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా దానంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిశ్రమతో పాటు సిగాచి పరిశ్రమతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. అంతటా కూడా పోలీసు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి ఈ యొక్క సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లోనే పూర్తిగా ఆ యొక్క శిథిలాల కింద ఉన్నటువంటి అందరి ఆచూకీ కూడా తెలుస్తుంది అంటూ కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. గత 20 గంటలుగా కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇక్కడికి కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడికి విచ్చేశారు. అలాగే ఇటు కలెక్టర్తో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్యతో పాటు జిల్లా ఎస్పీ కూడా తెల్లవారుజాము నుంచి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఆ సహాయక చర్యలను కూడా పక్కనే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యుల్ని కూడా అక్కడికి అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎంతమంది దాంట్లో ప్రాణాలు కోల్పోయారనేటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దూరంగా ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మా యొక్క భర్తల్ని కోల్పోయాము, మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయాము, మా అన్నదమ్ముల్ని కోల్పోయాము, మేము అలాంటిది ఎందుకు మమ్మల్ని అక్కడికి అలౌ చేయట్లేదంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? మృతదేహాలు అయితే గుర్తు కూడా పట్టలేనంత స్థితిలో ఉన్నాయి. DNA పరీక్షలు చేసి కానీ అప్పగించలేని పరిస్థితి. సో ఎప్పటికీ మృతదేహాలను అప్పగించే ఛాన్స్ కనిపిస్తుంది? ఇప్పటివరకు ఏమైనా మృతదేహాలని కుటుంబ సభ్యులకు అప్పగించారా? 5 మృతదేహాలను కూడా గుర్తించి ఇప్పటికే అధికారులు పూర్తిగా వారి కుటుంబానికి అందజేసినట్టుగా తెలుస్తూ ఉంది రాధిక. అయితే మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా DNA టెస్ట్కి వాళ్ళు సహకరించాలంటూ కూడా ఇటు అధికారులు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళు అంటే ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు పూర్తిగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఇక్కడ కార్మికులు ఎవరైతే ఈ యొక్క పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా అంటే ఒక్కసారిగా పేలుడు దాటికి అంతా వాళ్ళ యొక్క శరీరాలు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మొత్తం అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా DNA టెస్టులు అవసరమైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా DNA టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులు అంటే ఈ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్ వద్దకు తీసుకొచ్చి వాళ్ళందరి వద్ద కూడా రక్త నమూనాలను తీసుకొని DNA టెస్టులు కూడా చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. DNA టెస్ట్కి అందరూ కూడా సహకరించాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వారు మాత్రం కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న యొక్క పరిశ్రమ ముందు కూడా ఆందోళనకు అయితే దిగారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఇంటికైతే పంపించేశారు. కానీ ఈరోజు మాత్రం ఆ యొక్క మృతదేహాలని వెలికి తీసేటువంటి పని చేస్తూ ఉన్నారు. కానీ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, మరికొద్దిసేపట్లోనే ఈ సెర్చ్ ఆపరేషన్ పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొద్దిసేపట్లోనే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ యొక్క ప్రమాద ఘటన జరిగినటువంటి ఈ ప్రదేశాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క పరిశ్రమను కూడా సందర్శించి కుటుంబ సభ్యులు ఎవరైతే దాంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారో ఆ యొక్క శ్రామికుల కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 37కు చేరుకుంది. ఒకవైపు తమ వారి ఆచూకీ కోసం తమ వారిని గుర్తుపట్టాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ఎదుట వెయిట్ చేస్తున్నారు. మరోవైపు హాస్పిటల్లో DNA టెస్టులు చేసి మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి